బా అంతే అందుకే అట్ట అన్నాను. సారీ అమ్మి. వదిన కాస్త ఓడ్చుకోండి, మీకేం కాదు. అసలు కౌశికి ఎలా ఉందో, ఏం జరుగుతుందో జగదాత్రిని అడిగి తెలుసుకుంటా. మేడం కొంచెం ఓడ్చుకోండి మేడం. హలో మావి గారు, చెప్పండి. కౌశికి ఎలా ఉందమ్మా? పర్వాలేదు మావి గారు. అవును, కేదార్ ఎందుకు అంబులెన్స్ కన్నా ముందే వెళ్ళిపోయాడు? కంగారు పడాల్సిందేం లేదు. వదినకి కడుపులో బిడ్డకి ఏం కాదు, నేను మాటిస్తున్నాను. మావయ్య వాటర్ బ్రేక్ అయిపోయి నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా జగదాత్రి. హలో హలో, ఏమైందన్నా? కౌశికి వాటర్ బ్రేక్ అయిందంట. వదిన 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 కళ్ళు మీదండి. వదిన వదిన కళ్ళు తెరవండి ప్లీజ్. అత్తయ్య, ఇప్పుడు డెలివరీ కూడా అయిపోతుంది. అంటే వదిన బిడ్డ ఇద్దరు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతారు. వదిన వదిన ప్లీజ్ కళ్ళు తెరవండి. అవును మీ ఈనాటికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ ఉండదు. వదిన కళ్ళు తెరవండి, లేవండి. ఆస్తి మొత్తము మన చేతికి రాబోతా ఉండదు. వదిన వదిన ప్లీజ్ 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 కళ్ళు తెరవండి వదిన. వదిన వదిన కళ్ళు మాత్రం పోయొద్దు, సరేనా? జగదాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసిందేంటి? నర్స్ కళ్ళు మూయకుండా చూడండి ప్లీజ్. హలో డాక్టర్ గారు. జగదాత్రి సారీ, నేను రౌండ్స్ కి వెళ్ళడం వల్ల ఫోన్ చూడలేదు. ఏంటి విషయం? పర్లేదు డాక్టర్ గారు, కరెక్ట్ టైంకి కాల్ చేశారు. ఏం జరిగింది జగదాత్రి? ఓ మై గాడ్, అంటే ఇప్పుడు మీరు బ్రేక్లు ఫెయిల్ అయిన అంబులెన్స్ లో ఉన్నాం డాక్టర్ గారు. మేము హాస్పిటల్ కి రావడానికి ఇంకో 15 minutes పడుతుంది. మనకు అంత టైం లేదు జగదాత్రి. ఇంకో 5 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం.